ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాష్ట్రానికి జీవనాడిగా భావించే పోలవరం బహుళార్థక సాధక ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ 2027 చివరి నాటికి పూర్తి చేయాలన్నటువంటి కృత సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు దఫాలుగా పోలవరం ప్రాజెక్టుని సందర్శించే పనుల పురోగతిని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించడం పాటుతూ అధికారులను సమీక్షించి వారి నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు. ఇదే క్రమంలో 2024 గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 3 సార్లు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పోలవరం ప్రాజెక్టుని పరిశీలించినటువంటి ఆయన ఇవాళ మరోసారి పోలవరం ప్రాజెక్టును దగ్గరుండి పరిశీలించి అధికారుల నుంచి తాజా పనుల పురోగతిపై తాజా పరిస్థితిని కూడా అడిగి తెలుసుకునే అవకాశం కూడా ఉంది. ఉదయం 10:40కి పోలవరం ప్రాజెక్టు చేరుకున్నటువంటి ముఖ్యమంత్రి అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టులో నేరుగా రోడ్డు మార్గం ద్వారా పోలవరం ప్రాజెక్టులోకి వెళ్తారు. అక్కడి నుంచి ఏదైతే గ్యాప్ 1, గ్యాప్ 2 అలాగే ఈసీఆర్ఎఫ్ డ్యాము ఇవన్నీ ఏదైతే నిర్మాణంలో ఉన్నాయో ఇవన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. వాటి పనుల పురోగతికి సంబంధించి అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శిస్తారు. ఆయా పనులకు సంబంధించినటువంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటారు. మొత్తం 2 గంటల పాటు కూడా ఆయన పోలవరం ప్రాజెక్టులో వివిధ ప్రాంతాలను పరిశీలించి వాటి పురోగతిని కూడా తెలుసుకునే అవకాశం ఉంది. అక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టు పరిశీలించిన తర్వాత క్షేత్రస్థాయిలో అక్కడి నుంచి పోలవరం ఏదైతే డ్యామ్ పక్కనటువంటి హిల్ వ్యూ గెస్ట్ హౌస్ చేరుకుంటారు. ఈ హిల్ వ్యూ గెస్ట్ హౌస్లో అధికారులతో ఏర్పాటు చేసినటువంటి రివ్యూలో పాల్గొంటారు. 1 గంట పాటు అధికారులతో రివ్యూ చేసిన తర్వాత మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు చెప్తూ ఉన్నారు. మొత్తం మీద ఏదైతే ఈ పోలవరం ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు ఉందో మొత్తం 194 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్నటువంటి ఈ ప్రాజెక్టును ఎటకేలకు 2027 గోదావరి పుష్కరాల కంటే కూడా ముందుగానే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కూడా భావిస్తూ ఉన్నారు. మొత్తం 7.2 లక్షల కొత్తగా ఆయకట్టు ఏదైతే ఉందో ఈ ఆయకట్టుని ఈ పోలవరం నీటిని కూడా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్టు ఒకసారి అందుబాటులోకి వచ్చిన తర్వాత కొత్తగా మనం అయితే చెప్పుకున్నటువంటి ఈ 7.2 లక్షల ఎకరాల కొత్తగా ఆయకట్టు కూడా మొత్తం నీరు అందే పరిస్థితి మనకు ఉంటుంది. అలాగే ఈ పోలవరం కుడి ఎడమ ఏదైతే కనెక్టివిటీలు ఉన్నాయో వాటిని కూడా ముఖ్యమంత్రి సమీక్షిస్తారు. ప్రస్తుతానికైతే కుడి కాలువకు నీరు అందించేటువంటి కుడి కనెక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ఈ సొరంగ మార్గాల్లో కూడా దాదాపు నిర్మాణం పూర్తిగా వచ్చింది. 98% కూడా అవన్నీ పూర్తయినాయి. పోలవరం ఇప్పటికే ఆ తవ్వకాలన్నీ పూర్తి అవ్వక లైనింగ్ పనులు 56% వరకు కంప్లీట్ అయినాయి. ఈ మిగిలిన పనులు కూడా త్వరితగతిన పూర్తి చేసి ఏదైతే గవర్నమెంట్ నిర్దేశించుకున్నటువంటి లక్ష్యం ఉందో ఆ లక్ష్యంలోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, పోలవరం ప్రాజెక్టు నుంచి.